ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్రంలో కొత్త పొత్తులు తెరపైకొస్తున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ దోస్తానకు ఆదిలోనే పులి స్టాప్ పడింది. టీడీపీ బీజేపీ జతకట్టే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కామ్రేడ్లతో పార్టీల చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి టైంలో స్టేట్ పొలిటికల్ పిక్చర్ పై కొత్త ఎత్తులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన టీఆర్ఎస్ బీజేపీ పొత్తు కోసం ఆసక్తి చూపుతున్నట్టు టాక్. టీజేఏసీలో కీలక పార్టీలుగా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో తిరుగుండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టీఆర్ఎస్ ముఖ్య నేతలు టీజేఏసీ లీడర్స్ తో కేసీఆర్ చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు కుదిరితే 25 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి గులాబీ బాస్ రెడీగా ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో బిగ్ టాక్. తెలంగాణ వాదం బలంగా వినిపించిన ఈ రెండు పార్టీలు టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తర్వాత చెరోదారి చూసుకున్నాయి. ఏ పార్టీ ఆ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు కోసం ట్రై చేశాయి. ఎక్కడా సరైన దోస్తాని కుదరకపోవడంతో ఈ పార్టీలే పొత్తుకు కసరత్తు చేసుకున్నట్టు సమాచారం. ఒకవేళ వీటి మధ్య పొత్తు కుదిరితే తెలంగాణలో మెజారిటీ స్థానాలు వీరే దక్కించుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి తెలంగాణ కోసం ఫైట్ చేసిన పార్టీగా జనంలో బీజేపీకి గుర్తింపు ఉంది. ఇక టీఆర్ఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు వర్కౌట్ అయితే తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.